కానీ ప్రభుత్వం అన్నంత ఈజీగా లేదు, కేసీఆర్ అన్నంత ఈజీగా లేదు. జనంలా కేసీఆర్ అన్నంత ఈజీగా లేదు, హరీష్ రావు అన్నంత ఈజీగా లేదు, ఎవరన్నా ఈజీగా లేదు. ప్రజలు ఉత్సాహవంతులైనరు కాబట్టి ఈటల రాజేందర్నే గెలిపిస్తారు. ఈటల రాజేందర్ చేసిన పనులు బాగున్నాయి. ఏమేమి పనులు అంటావా? బ్రిడ్జీలు 35 బ్రిడ్జీలు పోయించండు, కల్వర్టు చేయించండు, ఈ సీసీ రోడ్లు పోయించండు. ప్రతి మీరు పోషమ్మ గుడి అంటే, మైసమ్మ గుడి అంటే, పాషానవాడి కంటే, గ్రామ పంచాయతీ బిల్డింగులు అంటే ప్రతి ఒక్కటి చేయించుకున్నాం ఆయనతోని. ఆ చేయించుకున్న పనులే ఇవాళ ఆయనకి అక్కడికి వస్తున్నాయి. మేమేదో ప్రజలు అని కాదు, కానీ ఆయన చేసిన పనులు బాగున్నాయి. ఇవాళ కేసీఆర్ చికెన్ల పడ్డ ఆయన గెలిచేంత స్తోమత లేదు. కాబట్టి కేసీఆర్ మీటింగ్ పెట్టు హుజరాబాద్లో. గెలవని స్తోమత ఎప్పుడు ఆయన తెలిసిందో మీటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాడు. కాబట్టి ఈటల రాజేందర్ అనే వ్యక్తి ప్రజలలో ఉన్నాడు, హుజరాబాద్లో ఉన్నాడు నిండుగా. ఆయనే 1,00,000 మెజార్టీ 78,000 మెజార్టీ అనే గెలుతాడు. ఏం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ప్రజలకు ఏం లేదు, మనం పనులు చేసిండని చెప్తాం. మనకు ఈటల రాజేందర్ అంటే ఆయన పనులు చేసిండయా? ఇవాళ మా అంకుశాపురం ఉన్నది, నేను సర్పంచ్ ఉన్నా 15 ఏళ్ళు. నా ఆయములే పోషమ్మ కూడా అయింది, మైసమ్మ కూడా అయింది, పాషానవాడికి అయింది. మాకు 10 రోజులు చిన్న గ్రామ పంచాయతీ మాది. మా ఈ 10 రోజులు ఉన్నా 8 రోజులు చేయించిన నేను. అప్పుడే ఇండ్లు కట్టించినాం, డబల్ రోడ్ అయింది ఊళ్ళకెళ్ళి. ట్రాన్స్ఫారాలు 85 ట్రాన్స్ఫార్లు వేయించినాం 2 ఫిర్యాదులల్లో. అన్ని పనులు అయినాయి మాకు. ఇక పనులు చేసేది ఏం లేదు. ఇప్పుడు ఏమంటారంటే పింఛన్లు ఇవ్వద్దని బెదిరిస్తాడా? ఎవరి సొమ్ము పింఛన్లు? ఎవరి సొమ్ము? ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము ఇస్తాడా? ఇప్పుడు మహిళా గ్రూపులలో పిలుస్తాడట, పిలిచి మీరు కవర్దారు, మీరు ఓట్లు వేయకపోతే మాత్రం మంచిగా అంటాడట. వాళ్ళు తెలిసిపోయింది వాళ్ళకి. ఇక అంటారు అంతే, అంటు వరకే. కానీ డాక్టర్ గ్రూప్ వాళ్ళు కానీ, మహిళా గ్రూప్ వాళ్ళు కానీ, వీళ్ళు ఊళ్ళలో ఉండేటోళ్ళు వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్లు బెదిరించే వాళ్ళకి క్యాన్సర్ చేశాయి, ఈఆర్ఓలో క్యాన్సర్ చేసాయి. ఆయన చేసిన పనులన్నీ చాలా బేకారు ఉన్నాయి. అంటారు వాళ్ళు. ఏంది అది కాదు బైసాబ్, వాళ్ళు ఏమంటారంటే ఏదో పుట్టియాలని కదా పనులు జరగాలంటే, పనుల్లో చూసి ఓర్వలేకపోతాడు హరీష్ రావు అన్నట్టు. ఆయన ఈ పనులు రాజేందర్ చేసిన పనులు ప్రతి గ్రామంలో ఉన్నాయి. ఆయన తిరుగుతాడు కాబట్టి, ఇదివరకు రాలేదు కాదు ఇక్కడికి, ఇదివరకు రాలేదు కాబట్టి ఇప్పుడు తిరుగుతాడు, ఎలక్షన్లో తిరుగుతాడు కాబట్టి ఈ పనులనే ఆయనకు అర్థం అసలు మెథడ్ పడతలేదు. వింటారా? అందుకొరకు ఏదో ఒకటి పుట్టిస్తాను. కానీ ఖచ్చితంగా ఈటల రాజేందర్ అన్నట్టు ఆయన వెంబడి హుజరాబాదు జనం ఉన్నది. ఖచ్చితంగా గెలుతాడు, 1,00,000 మెజార్టీ పైన గెలుతాడు.